కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకలవ్యుని జయంతిని అధికారికంగా జరపాలని తెలంగాణ ఎరుకల ప్రజాసమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏకలవ్య చిత్రపటానికి పూలమాల వేసి నినాదాలు చేశారు. ఎరుకలి కులస్తులు 6 లక్షలకు పైగా ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం వారి అభివృద్ధి కొరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ట్యాంక్ బండిపై ఏకలవ్య విగ్రహం ఏర్పాటు చేయాలని, ప్రత్యేక ప్యాకేజీ కింద ఎరుకల కులస్తులకు ప్రతి ఏడాది 10 కోట్లు కేటాయించాలని కోరారు. 33 జిల్లాల్లోని ప్రతి జిల్లా కేంద్రానికి ఏకలవ్య గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని ఎరుకలి నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఎరుకల ప్రజాసమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముందస్తుగా ప్రతి సంవత్సరము తొలి ఏకాదశికి ముందుగా 5 రోజులు ఏకలవ్య జయంతి ఉత్సవం జరపడం జరుగుతుంది. 5 రోజుల తర్వాత ఏదైతే తొలి ఏకాదశి పండుగ రోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఏకలవ్య జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ముందుగా ఏదైతే ఈ ఏకలవ్య జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికారంకి వచ్చే ముందు ఎరుకల కులస్తుల కోసము ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఆ కార్పొరేషన్ గురించి